హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అండి, కటింగు స్టిచ్చింగు ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా అనమాట పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ యొక్క అవుట్లైన్ మార్కింగ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్, షోల్డరు, ఆర్మ్ డౌన్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మీరు మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా బ్యాక్ ఎంత లెంత్ పెట్టుకున్నామో ఫ్రంట్ కూడా ఈ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకునేటప్పుడు అంతే లెంత్ తీసుకోవాలి. ఇక్కడ మామూలుగా అయితే మనకి నార్మల్ బ్లౌజెస్ అయితే క్రాస్గా పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, కానీ ప్రిన్సెస్ కట్కి అయితే మనం స్ట్రైట్ కట్ అనేది తీసుకోవాలి అండి. ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోండి. ఇక్కడ నెక్ అనేది మీ చాయిస్ అండి. మీకు నెక్ డీప్ కావాలి, నెక్ హై నెక్ కావాలి, కొంచెం పైకి ఉండాలంటే 5 కానీ డీప్ అంటే ఇంకా కింది వరకైనా తీసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. బ్యాక్ పార్ట్ కంటే ఈ ఫ్రంట్ పార్ట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకుంటున్నాం కదండి, సో దానికోసం ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకొని స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ హుక్స్ పెట్టుకున్నప్పుడు కూడా చెస్ట్ పట్టినట్లు లేకుండా మనకి చెస్ట్ దగ్గర ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి మనకి ఆర్మ్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనకి ఆర్మ్ డీప్ దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి అండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందామండి. సో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి అయితే స్టార్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను. సో దీనికోసము కింద నెక్ డౌన్ తీసుకున్నాం కదా, ఈ నెక్ డౌన్కి 1/2 ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పైన నుంచి అనమాట ఇక్కడ మనకి క్రాస్గా ఉండేలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ పైన 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 7 ఇంచెస్లో హాఫ్కి అంటే 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఈ కింది వైపు కార్నర్ నుంచి ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ కింద కర్వ్ అనేది తీసుకోవచ్చు, లేదంటే లైన్ స్ట్రైట్గా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట, అది మీ ఇష్టం. ఇక్కడ నేను స్ట్రైట్గానే లైన్ డ్రా చేస్తున్నానండి. సో ఈ ఫ్రంట్ పార్ట్కు ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలాంటి నెక్ కూడా మంచి లుక్ని ఇస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. సో మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ నెక్, షోల్డర్ డౌను, ఆర్మ్ డౌను ఇవన్నీ నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ నేను మీకు చూపించబోయి ఈ ప్రిన్సెస్ కట్ చాలా సింపుల్గా, అసలు ప్రిన్సెస్ కట్ అంటే అమ్మో భయపడుతూ ఉంటారనమాట బిగినర్స్, అలాంటిది లేకుండా ఈజీగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకునే విధంగా ఇక్కడ మీకు చూపించబోతున్నానండి. సో ఇక్కడ మనకి హుక్స్ పట్టి సైడ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి అనమాట చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి కదా, సో షోల్డర్ సెంటర్లో ప్లేస్ చేసేసుకొని టేప్ని 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి 4 ఇంచెస్ రావాలి. సో ఇక్కడ టేప్ మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా మీరు చెక్ చేసుకొని ఈ 4 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకోండి. సో ఇలాంటి చోట కూడా మీకు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ కింది వైపు నుంచి పై వైపుకి 5 ఇంచెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్ట్రైట్గా అనమాట ఈ చెస్ట్ పాయింట్ నుంచి ఈ కింది వైపుకి 5 ఇంచెస్ అనేది మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి, ఇది 5 ఇంచెస్. సో ఇప్పుడు ఈ 4 ఇంచెస్ లైన్ దగ్గర ఉంది కదా, ఈ కింది వైపు అటువైపు ఒక 1 ఇంచు, ఇటువైపు ఒక 1 ఇంచు ఈ ఫ్రంట్ డాట్ కోసమని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైన చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ కింది వైపు 1 ఇంచు డాట్ వేసుకున్నాం కదా, సో ఆ డాట్కి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మీరు చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోండి. అక్కడ చెస్ట్ పాయింట్ కరెక్ట్గా వచ్చినప్పుడే మనకి ఈ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫిట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ చెస్ట్ పాయింట్ నుండి ఆర్మ్ డౌన్ కార్నర్ లెక్ అనమాట లైట్గా షేప్ తీస్తూ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి.
సో ఇక్కడ ఇంకోటండి, ఇక్కడ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ తీసుకున్నాం కదా, ఇక్కడ నేను క్లాత్ అయితే కట్ చేయట్లేదనమాట. సో క్లాత్ కట్ చేసుకోకుండానే మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ అనేది నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. ఈ విధంగా అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ దీనికి లైనింగ్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ పార్ట్ని మెయిన్ పీస్ మీద పెట్టేసి స్ట్రైట్గా పరుచుకునేసి లైనింగ్ కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. సో దీనికోసం కింద క్లాత్ అనేది మనకు జరగకుండా ఇక్కడ పైన నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిన్నులు పెట్టేసుకొని మీరు ఈ మెయిన్ పీసు లైనింగ్ అటాచ్ చేసుకోవాలి అండి. సో ఇట్లా పిన్నులు పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మీరు ఎంత జారే క్లాత్ అయినా కూడా ఈజీగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అండి. మీకు జారిపోదు, ముడతలు అనేది కూడా అస్సలు రావన్నమాట. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజులు ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి నార్మల్ బ్లౌజెస్ కంటే కూడా. ఒక్కసారి ఈ బ్లౌజెస్కి అలవాటు పడారంటే మీరు క్రాస్ కట్ బ్లౌజులు అయితే అస్సలు స్టిచ్ చేసుకోరు. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకైతే ఈ బ్లౌజెస్ అయితే ఇంకా సూపర్గా సెట్ అవుతాయండి. మీరు ఇదే విధంగా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్లీవ్లెస్ స్టిచ్ చేసుకున్నారనుకోండి, మీరు డ్రెస్సెస్కి కానీ నైటీకి కానీ ఇన్నర్ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం మొత్తం స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లోపల నెక్ క్లాత్ను అదేవిధంగా ఈ లైనింగ్కి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పీసెస్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నీట్గా సైడ్స్ ఉన్నటువంటి క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఈ ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు దీని వెంబడి ఈ పీస్ కట్ చేసుకోకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనో ఫినిషింగ్ నీట్గా ఎలా వస్తుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. సో ఇక్కడ ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, దీని వెంబడి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకేసారి ఈ బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసేసి డైరెక్ట్గా స్టిచ్ చేయొద్దండి. అలా చేస్తే మీకు ఫినిషింగ్ రాదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనకి సెంటర్లో లైన్ మార్కింగ్ చేసుకున్నాం చూడండి, ఈ కర్వ్ వెంబడి అంటే ఈ లైన్ కర్వ్ అయితే ఏ విధంగా ఉందో ఆ కర్వ్ షేప్ వెంబడి కూడా మీరు ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ సెంటర్లో అనమాట నార్మల్ డాట్స్ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా పెట్టుకునేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంది కదండి, ఫస్ట్ చెస్ట్ పాయింట్ దగ్గరికి నార్మల్గా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ దగ్గర కంటే మరీ క్లాత్ ఎడ్జ్కి కుట్టుపోనీయకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి నీట్గా పాదంని తిప్పుకుంటూ క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ మనం మార్కింగ్ చేసుకున్నటువంటి ఈ లైన్ ఉంది కదా, ఆ కర్వ్ వెంబడే చాలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ మెథడ్లో మీరు స్టిచ్ చేసుకుంటే మీకు ప్రిన్సెస్ కట్ అనేది ఈ క్లాత్ మధ్యలో కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఏ ఫినిషింగ్ వస్తుందో ఇప్పుడు కూడా మీకు అలాంటి ఫినిషింగే వస్తుందన్నమాట. సో పైన అనేది డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, మీకు ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ షేప్ అనేది మీకు ఇక్కడే అర్థమైపోతుంది అన్నమాట ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో అనేది. ఇప్పుడు అదే విధంగా ఈ రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సెంటర్ లైన్లో ఒక స్టిచ్ వేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎందుకు స్టిచ్ చేసుకోవాలండి, డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు కదా మేము అని అనుకుంటారేమో. సో మీరు ఒకేసారి పట్టుకొని స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి ఈ మెయిన్ పీసు ఈ లైనింగ్ అనమాట రెండు సేమ్ ఒకే లైన్లో కుట్టుకు రావన్నమాట. ఈ మెయిన్ పీస్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఫస్టే మీరు ఈ మెయిన్ పీస్ని లైనింగ్ని కలుపుకొని స్టిచ్ చేసినట్లు ఉంటుందన్నమాట ఇక్కడ సెంటర్లో కుట్టుకోవడం వల్ల. సో అందుకు స్టిచ్ చేయమని చెప్తున్నాను. నార్మల్గా కాటన్ బ్లౌజెస్కి అయితే ఇంత రిస్క్ అవసరం లేదనమాట. మీరు అటు ఇటుగా స్టిచ్ చేసుకున్నా కూడా ఫినిషింగ్ అనేది కుదురుతుంది. కానీ సిల్క్ క్లాత్లకి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం బ్లౌజు పలుచుగా ఉండే బ్లౌజులు తీసుకునేటప్పుడైతే మీరు కంపల్సరీగా ఫస్ట్ సెంటర్లో ఆ మార్కింగ్ వెంబడి కుట్టిన తర్వాతనే రెండు కలిపి డాట్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ మీకు ఇక్కడ ఫస్ట్ ఈ ఇటువైపు ఏ విధంగా స్టిచ్ చేశానో అక్కడ కూడా అదే విధంగా స్టిచ్ చేస్తానండి.
పైన డబుల్ స్టిచ్ వేసుకోండి. మీకు మధ్యలో కావాలంటే పైపింగ్ థ్రెడ్ కూడా సేమ్ ఇక నేను వీడియోలో ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఈ ప్రిన్సెస్ కట్కి పైపింగ్ థ్రెడ్ ఏ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో చేస్తానండి. మీరు ఇక్కడ కర్వ్ తిప్పుకునేటప్పుడు క్లాత్ని కొంచెం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నీడిల్ని కింది వైపుకు తొక్కిపట్టి పాదంని పైకి లేపేసి ఈ క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను రెండో వైపు కూడా స్టిచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మీకు ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకి షేప్ అనేది మీకు నీట్గా కనిపిస్తుంది. చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిన్సెస్ కట్ని సింపుల్గా మనమే స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సెలవు.